హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మనం రోజు కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ లో మనం చెప్పుకుంటున్నామండి. ఈ జనవరి మాసంలో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, మనకి షెడ్యూల్ అనేది పోస్ట్ పోన్ అయిందండి. గ్రామ సచివాలయం కావచ్చు, మిగతా ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయినాయి. కాబట్టి జనవరిలో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అప్పటికే గనక పేపర్ గనక ప్రిపేర్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే మే తర్వాత జరిగేటటువంటి ఎగ్జామ్స్ లో వాటితో పాటు కొత్త కరెంట్ అఫైర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ జనవరికి 1-2 నెలలు ప్రీవియస్ ఆ తర్వాత వచ్చే చెప్పుకుంటే ల్యాండ్ మార్క్ గా జనవరి చేసుకొని మనకి ఎగ్జామ్స్ లో చాలా ఉపయోగపడతాయి. అందుకని మీకు ఒక వీడియో జనవరి, ఫిబ్రవరి, మార్చి వీటిలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యాంశాలు ఒకసారి మీకు గుర్తు చేయటమే ఈ వీడియోస్ యొక్క ప్రధాన ఉద్దేశము, ఆబ్జెక్టివ్ అన్నమాట. అయితే ఇవన్నీ మీరు ఎంత ముందే చదివి ఉంటారు. అయినా మనం ఈ లాక్డౌన్ ప్రిపరేషన్ లో భాగంగా ఒకసారి గుర్తు చేసుకోవడం వల్ల మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చూసినట్లయితే మొట్టమొదటి బిట్గా మనం చూసినట్లయితే, ఇప్పటివరకు భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? ఎందుకంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము కొన్ని రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరించారు. అందుకని రాష్ట్రాల సంఖ్య మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య కూడా మారింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ సో ఇప్పటి వరకు ఈ రోజు వరకు భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అని మన ప్రశ్న కనుక అడిగితే, ఈ రోజు స్టేటస్ చూస్తే స్టేట్స్ వచ్చేసరికి 28 మరియు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు వచ్చేసరికి 8 అండి, 8. కాబట్టి ఇది ఈ రోజు వరకు భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య. అయితే ఇవి ఎలా వచ్చినవి అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. అయితే మనకి ఆగస్టు 5, 2019 బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం జరిగింది. అంటే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటటువంటి ఆర్టికల్ ఏదండి జమ్మూ కాశ్మీర్ కి? ఆర్టికల్ 370ని రద్దు చేయటం జరిగింది. దాంతో పాటు దానికి ప్రత్యేక సదుపాయాలు ఉన్నటువంటి ఆర్టికల్ 35A కూడా రద్దు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది, ప్లస్ ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ప్రజలు ఈ జమ్మూ కాశ్మీర్ లో ఆస్తులు కొనకూడదు, ఉద్యోగాలకి అనర్హులు, ఇలా రకరకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి వీటి ప్రకారము జమ్మూ కాశ్మీర్ కి రావడం జరిగింది. అయితే ఆగస్టు 5వ తారీఖున 2019 బీజేపీ ప్రభుత్వం ఈ ప్రత్యేక ప్రతిపత్తిని జమ్మూ కాశ్మీర్ ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దాని పేరే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టము 2019గా మార్చింది. 2019గా మార్చింది. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది అనమాట. అది ఎలా మారింది అంటే, ఒకటేమో జమ్మూ కాశ్మీర్ గా మారింది, ఒక భాగం, ఇంకో భాగం వచ్చే లడక్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ గా మరియు లడక్ గా మరి జనరల్ గా ఊహగా మనం గనక ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే మీకు ఒక అవగాహన కోసం వేస్తండి. ఈ మొత్తం వచ్చేసరికి ఇదేమో లడక్, ఇదేమో జమ్మూ కాశ్మీర్ గా మారి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. అయితే ఇక్కడ ఈ
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కొన్ని ముఖ్యాంశాలు చేర్చడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గనక కొంచెం డెప్త్ గనక అడిగితే ఈ ముఖ్యాంశాలు మీకు ఉపయోగపడతాయి. ఒకసారి గుర్తు చేయటం కోసం మీకోసం నీట్ గా తయారు చేసి పెట్టడం జరిగిందండి. అయితే చూడండి, జమ్మూ కాశ్మీర్ కి అపాయింటెడ్ డేగా దేన్ని ప్రకటించారు, ఏ రోజును ప్రకటించారు అనేది ముఖ్యమండి. అపాయింటెడ్ డేగా ఏ రోజున ప్రకటించారండి? అక్టోబర్ 31ని అపాయింటెడ్ డేగా ప్రకటించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కి అపాయింటెడ్ డే రోజు ప్రకటించింది అక్టోబర్ 31. దీనికి ఈ డేకి ఒక ప్రాశస్త్యము, ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఈ రోజున మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా ప్రకటించుకున్నాం, జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రకటించుకున్నాం. ఇది మన మొట్టమొదటి హోంశాఖ మంత్రి అయినటువంటి శ్రీ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి రోజుని మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా ప్రకటించుకున్నాం. ఆ రోజుని జమ్మూ కాశ్మీర్ కి అపాయింటెడ్ డేగా ఇవ్వడం జరిగింది. అయితే అది ఎన్నవ జన్మదినోత్సవం జరిగిందండి? ఆ రోజుకి వచ్చేసరికి 144వ వల్లభాయ్ పటేల్ శ్రీ వల్లభాయ్ పటేల్ 144 జయంతి సందర్భంగా ఈ అపాయింటెడ్ డే అనేది జమ్మూ కాశ్మీర్ కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఇవి పునర్వ్యవస్థీకరణ చెందింది. ఆ రోజుకు ముందు వరకు జమ్మూ కాశ్మీర్ లో ఈ ఆర్టికల్ 356 రాష్ట్రపతి పరిపాలన ఉందండి. ఆ రాష్ట్రపతి పరిపాలన తొలగించి ఇవి కేంద్ర పాలిత ప్రాంతాలుగా డైరెక్ట్ గా హోంశాఖ ఆధీనంలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్స్ లెఫ్టినెంట్ గవర్నర్స్ పర్యవేక్షణలోకి, అధికారంలోకి ఇవి చేరుకోవడం జరిగింది. అయితే వీటిలో ముఖ్యాంశాలు ఏంటి? మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ముఖ్యం ఏంటంటే వీటిలో జమ్మూ కాశ్మీర్ కి శాసనసభ ఉంటుందండి, శాసనసభ ఉంటుంది. మరియు సీఎం నేతృత్వంలోని మంత్రి మండలి కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కి శాసనసభ ఉంటుంది, మరియు సీఎం నేతృత్వంలోని మంత్రి మండలి కూడా ఉంటుందండి, మంత్రి మండలి ఉంటుంది. అయితే ఈ శాసనసభకి మంత్రి మండలికి వచ్చేసరికి కొన్ని మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి. అయితే ఆ మినహాయింపులు ఏంటండి అంటే శాంతి భద్రత రక్షణ మరియు పోలీస్ యంత్రాంగము మరియు పబ్లిక్ ఆర్డర్, శాంతి భద్రతలు మరియు పోలీస్ యంత్రాంగము మీద పర్యవేక్షణ యంత్రాంగము మరియు పబ్లిక్ ఆర్డర్, ఈ మూడు మినహాయించి జమ్మూ కాశ్మీర్ కి మిగతా వాటి మీద చట్టాలు చేసుకునేటటువంటి అధికారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇవ్వడం అనేది జరిగింది. ఈ మూడు కేంద్ర మంత్రిత్వ శాఖలోనే ఉండిపోతాయి అన్నమాట. అయితే అంతకుముందు ఉన్నటువంటి 107 శాసనసభ స్థానాల నుంచి ఈ జేకేలో జమ్మూ కాశ్మీర్ లో 107 శాసనసభ స్థానాలు ఉంటాయి, అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇవి 114కి పెంచడం జరిగింది. 114కి పెంచడం అంటే అంతకుముందు జమ్మూ కాశ్మీర్ లో ఇక్కడ 107 మాత్రమే ఉండేవి. ఇవి ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 114కి పెంచడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రెండు యూనియన్ టెరిటరీస్ కలిపి ఒకే హైకోర్టు అనేది ఉందన్నమాట. ఒకే హైకోర్టు ఈ రెండింటికి కలిపి ఉండటం జరిగిందన్నమాట. హైకోర్టు ఒకటే. కాబట్టి ఇప్పుడు వరకు చూస్తే అప్పుడు ఉన్నటువంటి 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలు అనేవి
28 రాష్ట్రాలు ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారటం వల్ల 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారినవి అన్నమాట. అయితే ఆ తర్వాత ఇవి 28 ఎలా అయినాయి అంటే ఆ నెక్స్ట్ గా చూసినట్టయితే డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీని విలీనం చేయటం అనేది జరిగిందండి. ఇవి దగ్గరగానే 35 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండటం, ప్లస్ ఈ రెండిటికి సపరేట్ సచివాలయాలు ఉండటము మరియు సపరేట్ బడ్జెట్ వేయటము, ఇలాంటివన్నీ ప్రభుత్వానికి తలగమించిన పనిగా పరిణమించింది. కాబట్టి ఆ తర్వాత వచ్చినప్పుడు వీటిని కూడా డామన్ డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీ ఈ రెండింటిని కూడా విలీనం చేయటం ద్వారా ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఉద్భవించినాయి అన్నమాట. ఈ 2 యూనియన్ టెరిటరీలు, ఈ 2 వేరు. డామన్ డయ్యూ ఒకటి, దాద్రా నగర్ హవేలీ రెండోది. ఈ 2 కలిపి ఒకటే అవడం వల్ల 9 ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ అనేవి 8గా మార్పు చెందినవి. అది ఎప్పుడు చేశారు అంటే ఈ బిల్లును గనక చూసినట్లయితే లోక్సభలో నవంబర్ 27న డామన్ డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీ ఇవి ఈ 2 యూటీలు వచ్చేసరికి వీటికి పరిపాలన దృష్ట్యా ఈ రెండింటిని కూడా విలీనం అనేది చేయటం జరిగింది. విలీనం చేశారు కాబట్టి 2 ఒకటిగా మారింది. ఈ బిల్లు అనేది లోక్సభలో వచ్చేసరికి నవంబర్ 27న లోక్సభలో నవంబర్ 27న ఆమోదించబడింది. అట్లానే రాజ్యసభలో వచ్చేసరికి డిసెంబర్ 3న ఆమోదించబడింది అన్నమాట ఈ బిల్లు. ఆ తర్వాత ఈ 2 రాష్ట్రాలు కలిపి ఒకే రాష్ట్రముగా పేరు పెడతాం అనేది జరిగిందండి. అది దాద్రా నగర్ హవేలీ దమన్ దీవ్. దాద్రా నగర్ హవేలీ దమన్ దీవ్ అనేటటువంటి ఒకే రాష్ట్రముగా వీటిని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ 2 కలిపి ఒకే రాష్ట్రమైంది, ఇలా పిలుస్తారు. ఒకే కేంద్రపాలిత ప్రాంతమైంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం యొక్క అవతరణ దినోత్సవాన్ని 26 జనవరి 2020గా జరుపుకోవలసిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇక్కడ 28, 9 ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఈ 2 కలిసిపోవడం వల్ల ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 28, యూనియన్ టెరిటరీస్ 8గా మనం పేర్కొనవచ్చు. ప్రజెంట్ స్టేటస్ దీనికి సంబంధించి 2 నవంబర్లోనే ఒక మ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 నవంబర్లోనే 2019లో మ్యాప్ ఇచ్చారు. ఇది సూచాయిగా ఇట్లా విడగొడతారనే ఉద్దేశంతో. కాబట్టి చూడండి, ఇవి మన కరెంట్ అఫైర్స్ లో ఒక ముఖ్యమైన అంశంగా మనం భావించవచ్చండి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి ప్రశ్న లేకుండా ఉంది. స్టాండర్డ్ జీకేకి వస్తుంది. ప్లస్ ఇది డిసెంబర్ లో జరిగినటువంటి మేజర్ కరెంట్ ఇష్యూ అండి. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ సమస్యకి ఇది పరిష్కారం చూపించినటువంటి అంశంగా భావించవచ్చు. అట్లనే ఇక్కడ లడఖ్ వచ్చేసరికి ఇది పూర్తిగా హోంశాఖ ఆధ్వర్యంలో పరిపాలన సాగిస్తుంది. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలో పరిపాలన సాగిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ డైరెక్ట్ గా యూపీఎస్సీ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి అధికారుల్ని నియమించడం జరుగుతుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా
ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ప్లస్ యూనియన్ టెరిటరీస్ నుంచి రిక్రూట్ అనేది చేయడం జరిగిందండి. ఏదేమైనప్పటికీ ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన టాపిక్ అండి. దీని నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే ఈ మధ్యలోకే న్యూస్ లో వచ్చినటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గారండి. బోరిస్ జాన్సన్ ఈ మధ్యలో న్యూస్ లోకి వచ్చారు. ఎందుకనంటే ఒక దేశ ప్రధానికి కరోనా వ్యాధి అనేది సోకటం, ఆయన్ని ఐసోలేషన్ లో ఉంచడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని అతను క్యూర్ అవడం అనేది కూడా జరిగిందండి. కాబట్టి ఒక ప్రధానమంత్రికి ఈ కరోనా ఎఫెక్ట్ రావడం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. కాబట్టి ఆయన గురించి ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎంత మెజారిటీతో గెలిచారు అనేది కొంచెం మనం డిస్కస్ చేసుకోవడం ఉత్తమం అండి. ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈయన న్యూస్ లోకి రావడం జరిగింది అన్నమాట. అయితే ఈ బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరండి? బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధానమంత్రి పిఎం బోరిస్ జాన్సన్. ఈయన కరోనా ఎఫెక్ట్ అవి ఈయన క్యూర్ అవడం అంటే ఆ తర్వాత అది నయం అవడం అనేది జరిగింది. తద్వారా న్యూస్ లో రావడం జరిగింది. అయితే ఈయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని గనక ప్రశ్న అడిగితే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. కన్జర్వేటివ్ పార్టీ. ఇక్కడ మేజర్ పార్టీలు బ్రిటన్ లో వచ్చేసరికి కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ అని ఉంటుందండి. అయితే ఈ కన్జర్వేటివ్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించిన వ్యక్తి ఎవరంటే బోరిస్ జాన్సన్. ఈయన ఈ పార్లమెంట్ లో 650 సీట్లు గాను 365 సీట్లు గెలిచి ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి అభ్యర్థిగా కన్జర్వేటివ్ పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకురావడం జరిగింది. ఇలానే 32 సంవత్సరాల క్రితము మార్గరెట్ థాచర్ కన్జర్వేటివ్ పార్టీ తరఫున 1987లో ఇలాంటి విజయం అయితే సాధించారు. కాబట్టి ఈయన గురించి మనం డిస్కస్ చేసేది ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వల్ల ఈయన న్యూస్ లోకి రావడం జరిగింది. ప్రస్తుత బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. ఈయన కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి ఎంపీగా చెప్పుకోవచ్చు. తద్వారా ఈయన ప్రధానమంత్రిగా సెలెక్ట్ అయ్యాడు. వీళ్ళ మెజారిటీ వచ్చేసరికి 365 సీట్లు గెలుచుకొని అత్యధిక మెజారిటీతో గెలుచుకున్నారు. అట్లనే బ్రిటన్ పార్లమెంట్ లో ఎంతమంది భారతీయులు ప్రాతినిధ్యం ఉంది, ఎంతమంది ఏ పార్టీలో గెలిచినా బ్రిటన్ పార్లమెంట్ లో కనుక చూసినట్లయితే భారతీయులు ఇండియన్స్ 15 మంది గెలిచారండి ఎంపీలుగా. బ్రిటన్ పార్లమెంట్ లో 15 మంది ఎంపీలు ఏ పార్టీ తరఫునైనా బ్రిటన్ పార్లమెంట్ లో గెలిచి మన ప్రాతినిధ్యం అనేది ఉందన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళి భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి భారతీయులు అనమాట. ఇంకా నెక్స్ట్ బిట్ మీకోసం చేయడం జరిగిందండి. మనం ఇంతకు ముందు పులులు అంతరించిపోతుంటే ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులుల్ని సంరక్షణ చేశాము, వాటిని మనం బ్రతికించుకోగలిగాము. తగిన రీతిలో తగిన కాన్సన్ట్రేషన్ అవి ఉండగలుగుతున్నాయి. అయితే గంగా నది గురించి గనక మనం పరిశీలించినట్లయితే గంగా నదిలో మంచినీటి డాల్ఫిన్స్ ఉంటాయి. మంచినీటి డాల్ఫిన్స్ ఇవి అందజీవులు, అంటే చూపు అనేది కనిపించవు, కేవలం అల్ట్రాసోనిక్ సౌండ్స్ ద్వారానే ఇవి యొక్క తమ ఆహారాన్ని ఇవి పొందుతాయి. అలాంటి డాల్ఫిన్స్ యొక్క జీవన మనుగడ అనేది ఇవి కొంత ఆందోళన పడిపోయింది. మరియు గంగా నదిలో పెరిగిపోయినటువంటి కాలుష్యం వల్ల వాటి యొక్క జీవనం అనేది ప్రశ్నార్థకంగా మారిపోయి వాటి జాతి అనేది అంతరించే స్థాయికి వెళ్ళిందనమాట. అందుకని వీటిని బ్రతికించుకోవడానికి ఒక కమిటీ అయితే మొన్న ఈ మధ్యనే ఏర్పాటైంది. కాబట్టి మనం ప్రాజెక్ట్ టైగర్ ఎట్లా పెట్టామో మనం కూడా ఈ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. అయితే జాతీయ గంగా మండలి అనేటటువంటి ఒక కమిటీ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. అది 16 డిసెంబర్ 2019 ఇది ఏర్పాటైంది. ఈ కమిటీ ఏం చెప్తుందంటే ప్రాజెక్టు డాల్ఫిన్ ని స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే మనం వీటిని సంరక్షించుకోవాలి. ప్రాజెక్టు డాల్ఫిన్ ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది. తద్వారా మన భారతదేశ జాతీయ జల జంతువు ఏదండి? జల జంతువు, ఆక్వాటిక్ యానిమల్ ఆర్ వాటర్ యానిమల్ గా మనం ఏది ప్రకటించుకున్నాం? డాల్ఫిన్ ని. గంగా నదిలో ఉన్న డాల్ఫిన్ ని మనం జాతీయ జల జంతువుగా ప్రకటించుకున్నాం. కాబట్టి ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టు డాల్ఫిన్ అనే దాన్ని ప్రధానమంత్రి గారి నేతృత్వంలో, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయటం అనేది జరిగింది. కాబట్టి వైల్డ్ లైఫ్ గురించి ఇది మనకి చిన్నదైనప్పటికీ ఇది ఇంపార్టెంట్ గానే చెప్పుకోవచ్చు. అయితే భారత జాతీయ జల జంతువుగా డాల్ఫిన్ ఏ సంవత్సరంలో ప్రకటించారు అంటే 2009లో ప్రకటించడం జరిగిందండి. 2009లో ప్రకటించారు. అయితే ఈ వీటి సంరక్షణ కోసం ఒక చట్టంలో కొంత మార్పు అనేది చేయడం జరిగిందండి. ఆ చట్టం ఏంటంటే భారత అటవీ ప్రాణుల పరిరక్షణ చట్టము 1972. భారత అటవీ ప్రాణుల పరిరక్షణ చట్టము 1972లో షెడ్యూల్ 1లో డాల్ఫిన్ కూడా చేర్చారు. కాబట్టి డాల్ఫిన్ తో పాటు ఇంకా 21 జంతువులు కూడా అంతరించిపోయే వాటిని సంరక్షించడం కోసము ఈ చట్టం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి వైల్డ్ లైఫ్ లో పర్యావరణం గురించి ప్రశ్నలు గనక ఇస్తే ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ గానే ఉండొచ్చు, ఒకసారి పరిశీలించండి. ఇక మనకి అవార్డ్స్ గనక చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2019, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2 తెలుగు వాళ్ళకి 2019లో రావడం జరిగింది. కాబట్టి అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒకళ్ళు వచ్చేసరికి బండి నారాయణ స్వామి ఈయన రాసినటువంటి కథ సప్తభూమి అనేటటువంటి నవలండి. సప్తభూమి రాసుకోండి ఇక్కడ. సప్తభూమి ఇది రాయలసీమ జీవితాల యథార్థ గాథల గురించి తెలిపేటటువంటి మన నవలగా చెప్పొచ్చు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. అట్లనే పెన్నా మధుసూదన్ ఈయన ఒకళ్ళండి. రెండవ వ్యక్తి వచ్చేసరికి పెన్నా మధుసూదన్ ఈయన సంస్కృతంలో రాసినటువంటి కావ్యం అంటే ప్రజ్ఞ చక్షుషము అనేటటువంటి ఈ గ్రంథానికి ఈ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. దీని ద్వారా వీరిరువురికి తామ్రపత్రము మరియు ₹1,00,000 నగదు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ₹1,00,000 నగదు తామ్రపత్రం అనేది ఇస్తారనమాట. కాబట్టి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు వారికి వచ్చింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ గా చూసినట్లయితే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు. కాబట్టి మన భారతదేశం తరఫున ఒక మహిళ ఈ స్వర్ణాన్ని సాధించడం అనేది గొప్ప విషయం. ఇంతకు ముందు ఎవరు ఇలాంటి అవార్డు అయితే సాధించలేదు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 28, 2019 జరిగింది. కాబట్టి ఈ ఈవెంట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదండి ప్రపంచ
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అన్నమాట. ఛాంపియన్షిప్ ఎవరు సాధించారని అంటే కోనేరు హంపి. ఈమె గోల్డ్ మెడల్ సాధించారు. మొట్టమొదటి మహిళ, భారతదేశానికి చెందిన మొట్టమొదటి మహిళ. ఇదే ఈవెంట్ లో వచ్చేసరికి నార్వేకి చెందినటువంటి మ్యాగ్నస్ కార్లసన్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మహిళల్లో వచ్చేసరికి కోనేరు హంపి సాధించడం జరిగింది. అయితే భారతదేశం తరపున పురుషుల్లో ఇంతకు ముందు ఎవరైనా సాధించారంటే 2017లో మన భారతదేశ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్ సాధించడం జరిగిందండి. 2017లో సాధించారు మన జిఎం విశ్వనాథన్ ఆనంద్ అన్నమాట. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ లో గనక చూసినట్లయితే మనకి ఎంతో ఇంట్రెస్ట్ అయినటువంటి క్రికెట్. ఎక్కువ మంది క్రికెట్ చూస్తారు. అయితే క్రికెట్ లో గనక పరిశీలించినట్లయితే ఆరంగ్రేట్ మ్యాచ్లోని అంటే ఫస్ట్ మ్యాచ్ లోని వన్డే ఫస్ట్ మ్యాచ్ లోనే టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు? ప్రపంచ దిగ్గజాలు కూడా వల్లగాలేదండి. ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించడం, వన్డే మ్యాచ్ లోనూ సెంచరీ సాధించాడు ఫస్ట్ మ్యాచ్ లో, అలానే టెస్ట్ మ్యాచ్ లో కూడా సెంచరీ సాధించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు? ఆ బ్యాట్స్మెన్ ఎవరంటే అబీద్ అలీ. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా ప్రంజల్ పాటిల్ అనేటటువంటి ఆమె పేరు మీకు గుర్తుండిద్దా? చెప్పగలరా ఈమె గురించి? ప్రంజల్ పాటిల్. ఈమె పేరు చెప్పగానే ఈమె ఎవరు, ఏం సాధించిందో మీరు చెప్పగలగాలి. ఎవరండి అంటే భారతదేశంలోనే ఐఏఎస్ కి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి సెలెక్ట్ అయిన ఒక అంధ మహిళ, అంటే బ్లైండ్ అన్నమాట, అంధ మహిళ. ఈమె ఐఏఎస్ గా సెలెక్ట్ అయిందండి. ఈమె తిరువనంతపురము సబ్ కలెక్టర్ గా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా పోస్టింగ్ అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అంధ మహిళ ఐఏఎస్ గా సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఈమె కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం కి సబ్ కలెక్టర్ గా సెలెక్ట్ అయింది అనమాట, ప్రంజల్ పాటిల్. ఇంకా నెక్స్ట్ బిట్ చూసినట్టయితే మన క్రికెట్ లోనే చూడవచ్చండి. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి బోర్డు, ప్రపంచంలోనే ఎక్కువ నిధులు ఉన్నటువంటి బోర్డు, ఎక్కువ ఫండ్స్, ఎక్కువ డబ్బు ఉన్నటువంటి బోర్డు భారతదేశ క్రికెట్ మండలి అంటే బీసీసీఐ. దీనికి ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎన్నో ఆటంకాలు, ఎంతో పరిణితి కావాలండి. అయితే దీనికి ప్రెసిడెంట్ గా మన కళ్ళ ముందే ఆడి రిటైర్ అయినటువంటి వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి క్రికెటర్ సెలెక్ట్ అయ్యారు. ఎవరండి? బీసీసీఐ అధ్యక్షుడిగా సెలెక్ట్ అయింది సౌరవ్ గంగూలీ. సౌరవ్ ఇండియన్ టీం కెప్టెన్ గా చేశాడు. అత్యంత విజయవంత కెప్టెన్ గా చేశాడు. సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళతో కలిసి ఆడాడు. వాళ్ళతో పాటే రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరితో కలిసి ఆడినటువంటి ఈ తరం నాయకుడు బీసీసీఐకి అధ్యక్షుడిగా సెలెక్ట్ అయ్యాడు. అట్లనే కార్యదర్శిగా జై షా కూడా సెలెక్ట్ అవడం అనేది జరిగింది అనమాట. కాబట్టి బీసీసీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన బోర్డు, ఎక్కువ డబ్బు ఉన్నటువంటి బోర్డు అనమాట. సరే, నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి అయోధ్య వివాదాస్పద భూమి యొక్క విస్తీర్ణము ఎంత? అయోధ్య కేసుకు సంబంధించినటువంటి తీర్పు వెలువడిందండి నవంబర్ 9న, పోయిన సంవత్సరం నవంబర్ 9న అయోధ్యకు సంబంధించినటువంటి కేసు రిలీజ్ అయింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ
హిందూ ముస్లింస్ కి మధ్య వివాదాస్పదమైనటువంటి ఈ అయోధ్య భూమి యొక్క విస్తీర్ణము ఎంత? ఎప్పటికైనా ఇది కరెంట్ అఫైర్, ఎప్పటికైనా ఏ ఎగ్జామ్ కైనా ఇది కరెంట్ అఫైర్ అయినా భావించి ఏదో ఒక అంశంలో ప్రశ్న అనేది రావచ్చు. ఇంతకు ముందు కూడా అయోధ్య మీద వేసినటువంటి కమిటీలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎంత భూమి కోసము వీరిరువురు కోర్టుని ఆశ్రయించడం జరిగింది అంటే అయోధ్యకు సంబంధించినటువంటి భూమి ఎంత అంటే 2.77 అయోధ్యకి భూమి 2.77 ఎకరాలు. ఈ భూమి కోసం వీరిరువురు మధ్య వివాదం అయితే జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఈ భూమి ఎవరికి ఇవ్వమని చెప్పారు సుప్రీంకోర్టు? ఇది ఇంపార్టెంట్ అంటే రామ్ లల్లా విరాజ్ బోర్డుకి ఇది కేటాయించి అక్కడ రామ మందిరం నిర్మించమన్నారు. అట్లనే అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకి అయోధ్యలో ఒక మంచి ప్రదేశంలో 5 ఎకరాల భూమిని ఇవ్వమని కోర్టు చెప్పడం జరిగిందండి. సున్నీ వక్ఫ్ బోర్డుకి ఎంతంటే 5 ఎకరాల భూమిని కేటాయించమని చెప్పడం జరిగింది. అయితే ఈ జడ్జిమెంట్ అనేది ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఎవరంటే ప్రధాన న్యాయమూర్తి అంటే ఎవరంటే మనకి తెలుసండి. ఈ 5 నేతృత్వంలో ఇచ్చినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు అండి. ఈ తీర్పు ఇచ్చింది జస్టిస్ రంజన్ గొగోయ్ అనేసి మనకి తెలుసండి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ విస్తీర్ణం ఏదో ఒకటి అయోధ్యలో గురించి చెప్తూనే ఉంటాం. ఈ రోజు ఏంటంటే విస్తీర్ణం 2.77 5 ఎకరాల గురించి చెప్పుకుంటున్నాం అండి. అట్లానే లాస్ట్ వన్ గా చూసినట్టయితే ప్రపంచంలో తొలి కృత్రిమ మేధా యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోటిక్స్ అన్నమాట. అంటే రోబోల్లో ఈ కృత్రిమ మీద యూనివర్సిటీస్ ని వాటి మీద ప్రయోగాల కోసం కానీ లేకపోతే వాటిని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే విధంగా ఒక యూనివర్సిటీని అయితే స్థాపించడం జరిగింది. అది ఎక్కడ స్థాపించారనేది ఈ ప్రశ్న ఉద్దేశం అండి. ఇది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో ఈ యూనివర్సిటీని నిర్మించడం జరిగిందండి. యుఏఈ అబుదాబి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, కృత్రిమ మీద యూనివర్సిటీ అంటారు. మరి యూనివర్సిటీ పేరు ఏంటంటే ద మొహమ్మద్ బిన్ జాయద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద మొహమ్మద్ బిన్ జాయద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ యూనివర్సిటీ పేరండి. వీటిలో ఏదో ఒక ప్రశ్న అయినా అడిగే అవకాశం ఉంది. ప్రపంచంలో ఇలాంటి యూనివర్సిటీ అనేది ఇంత ముందు ఎక్కడ పెట్టలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇది యుఏఈ అబుదాబి యూనివర్సిటీ పేరు వీలైతే రాసుకోండి. ద మొహమ్మద్ బిన్ జాయద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి యూనివర్సిటీ అండి. కాబట్టి ఇప్పటి వరకు మీరు మన వీడియోని పరిశీలించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలాంటివి మీకు నిరంతరము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీరు చదవరని కాదండి, మీరు చదివే ఉంటారు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గుర్తు చేయడానికే ఈ వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ ప్రిపరేషన్ అనేది మీకు మరింతగా ఉపయోగపడుతుందని భావిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోను పరిశీలించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నాడు.